హలో ఆల్. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావున్నారనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రైడే ఈవినింగ్ అయితే కాస్కోకొచ్చాం. మిల్క్ ఇంకా ఎగ్స్ అవేమీ లేవని. సో, ప్రోమోగ్రానేట్స్ కూడా బావున్నాయని తీసుకున్నాము. ఇవి లాస్ట్ టైమ్ తీసుకొచ్చినప్పుడైతే 6 వచ్చినాయి $15కి. ఇప్పుడైతే 4 వచ్చాయి. కానీ పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. అండ్ టేస్ట్ కూడా అయితే బావున్నాయి. ఇంకా మిల్క్ కూడా తీసుకుంటున్నాము. ఇదైతే ఆర్గానిక్ రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఇదివరకైతే ఏ2 మిల్క్ తీసుకునేవాళ్ళం. అది కూడా ఆర్గానిక్‌దే. కానీ రీసెంట్‌గానే దీనికైతే షిఫ్ట్ అయ్యాము. ఇది ఒక ప్యాక్ $12 అనమాట. అండ్ ఇండియన్ కరెన్సీలో అది 1050 అలా అవుతుంది. ఇంకా ఎగ్స్ కూడా తీసుకున్నాము. ఇవైతే 24 ఎగ్స్ ఉంటాయి ఒక బాక్స్‌లో. మేము నాన్ వెజ్ తినని రోజుల్లో తప్ప మిగిలిన అన్ని రోజులైతే మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎగ్గే ఉంటుంది. ఇది ఈచ్ బాక్స్ $4.20 అంటే ₹370 ఇండియన్ కరెన్సీలో. కాస్కోలో అయితే మిల్క్ ఎగ్స్ అవి తీసేసుకున్నాము. ఇప్పుడు హెచ్‌ఈబీకెళ్తామనమాట కేక్ తీసుకోవడానికి. రేపు మా హస్బెండ్ బర్త్‌డే ఉంది కదా! సో, నైట్ కట్ చేస్తాము 12 కలా. కేక్ కోసం అయితే హెచ్‌ఈబీకొచ్చాము. మేమైతే ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదు. సో, చిన్న కేకే తీసుకుంటున్నాము. మేము ముగ్గురమే కదా! సో, చిన్నదే సరిపోతుంది. దీంట్లో అయితే చాలా ఉన్నాయి. రెడ్ వెల్వెట్ ఉంది, చాక్లేట్ ఉంది, అలానే చీజ్ కేక్స్ కూడా ఉన్నాయి. సో, తనకి రెడ్ వెల్వెట్ ఇష్టం కాబట్టి ఇంకైతే రెడ్ వెల్వెటే తీసేసుకున్నాము. ఇంటికొచ్చినాక అయితే డిన్నర్ చేశాము. డిన్నర్‌కైతే సలాడ్ తిన్నాము. అది ఇంకా షూట్ చేయలేదు నేను. వాట్ 18 డే షార్ట్స్‌లో అయితే చాలా సార్లు పెట్టాను కదా! అని అయితే ఇంకా అవి క్లిప్స్ యాడ్ చేయలేదు. టైం 11:40 అలా అయింది. సో, కేక్ అయితే సెట్ చేసి పెడుతున్నాము. ఇది ఒరిజినల్ ఆడియో అయితే పెడదామనుకున్నాను గానీ, యూట్యూబ్‌లో అయితే సాంగ్స్ రన్ అవుతూ ఉన్నాయి. సో, ఆ ఒరిజినల్ ఆడియో పెట్టలేకపోయాను. చిన్నప్పుడు బర్త్‌డే వస్తుందంటే ఎంత వెయిట్ చేసేవాళ్ళమో కదా! ఇంకా 1 మంతే ఉంది, ఇంకా 15 డేస్ ఉంది అలా అని ఒక పండగ కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళమో బర్త్‌డే కూడా అంతే వెయిట్ చేసేవాళ్ళం కదా! నేనైతే మా అమ్మ నా బర్త్‌డే కోసం కొన్న డ్రెస్ అయితే 10 సార్లన్నా వేసుకొని చూసేదాన్ని బర్త్‌డేకి ముందే. అండ్ స్కూల్లో కూడా ఆ రోజు స్కూల్ ఉంటే అందరూ యూనిఫార్మ్ వేసుకుంటారు. మనం ఒక్కళ్ళమే స్పెషల్‌గా అయితే సివిల్ డ్రెస్ వేసుకెళ్తాం కదా! ఆ రోజుకి మనమే హీరో, హీరోయిన్ ఇంకా. ఇంకా కేక్ దగ్గర క్యాండిల్స్ అవన్నీ సెట్ చేసేసాము. ఇంక టెంపుల్‌కైతే రేపు మార్నింగ్ ఎళ్తాము. రేపు సాటర్‌డే ఎలానో అలాగే నాగుల చవితి కూడా అనమాట. వీలైనప్పుడైతే ప్రతిసారి వెళ్తామనమాట టెంపుల్‌కింకా. మేము సాటర్‌డే ఆర్ సండే అయినా, ఒక్కొక్కసారి థర్స్‌డే కూడా ఎళ్తాము. మేముండే ప్లేస్ నుంచయితే ఒక 20 మినిట్స్ ఉంటుంది. సో, దగ్గరే అనమాట. హారతిచ్చే టైంకే ఎళ్తాము మాక్సిమం. 12 అలా అవుతుంది హారతివ్వడానికి. సో, ఆ టైంకెళ్తాము. ఇదైతే కొత్తది కట్టాననమాట ఆంజనేయ స్వామిది. ఇది డల్లాస్ ఎళ్ళినప్పుడు తీసుకున్నాను. నైట్ వర్షం పడింది ఫుల్లుగా. అయితే వెదర్ చాలా బావుందనమాట. టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. కానీ మిగిలిన దేవతా విగ్రహాలు కూడా ఉంటాయి. వినాయకుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, శివుడు, ఇంకా రాధాకృష్ణులు ఇవి కూడా ఉంటాయన్నమాట. కానీ పెద్దదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇవన్నీ మిగిలినవి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. నార్మల్‌గా సాటర్‌డే అంటే జనం ఎక్కువే ఉంటారనమాట. సో, ఈరోజు ఇంకా నాగుల చవితి కదా! ఎలా ఉన్నారో చూడాలి. బయట జంట నాగుల విగ్రహం అయితే విడిగా ఉంటుందనమాట. అందరూ పాలు పోయడానికైతే క్యూలో నుంచున్నారు. మేము ఫస్ట్ అయితే గుడి లోపలికెళ్ళొచ్చయితే నెక్స్ట్ ఇక్కడ పాలు పోస్తాము. గుడి లోపలికైతే ఫోన్ ఎలౌ లేదు. సో, లోపలైతే నేను వీడియో షూట్ చేయలేదు. లోపలైతే దర్శనం అయిపోయింది. మేమొచ్చేసరికయితే క్యూ లైన్ పెరిగింది. చాలామంది అనుకుంటారు కదా! యూఎస్‌లో ఉంటున్నారు. వీళ్ళన్నీ చేసుకుంటారో లేదో అని. కానీ యూఎస్ వచ్చినా సరే మన కల్చర్‌నయితే ఎవ్వరు మర్చిపోరండి. ఇక్కడ అన్ని పండగలు చేసుకుంటారు. ఈవెన్ చిన్నవైనా సరే అవి ఖచ్చితంగా చేసుకుంటారిక్కడ.
అండ్ మన కల్చర్‌ని వాళ్ళ పిల్లలైతే రెస్పెక్ట్ చేసేలా అయితే పెంచుతారు ఖచ్చితంగా. నేను దగ్గరికెళ్ళాకైతే వీడియో తీయట్లేదు. ఎందుకంటే వెనకాల అంతమంది వెయిట్ చేస్తుంటే మనం వీడియో తీసుకుంటూ ఉంటే బాగోదు కదా! సో, ఇక్కడి నుంచే వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. మిల్క్ ఇంటి నుంచి తెచ్చుకున్నాం మేమైతే. కొందరికి లేకపోతే వాళ్ళైతే ఇస్తున్నారు మిల్క్ కూడా. ఈ టెంపుల్‌లో అయితే దర్శనం అయిపోయింది. టెంపుల్ పక్కన అయితే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌లో అయితే స్పెషల్‌గా సాయిబాబాదే ఉంటుందనమాట విగ్రహం. ఇదే ఆ టెంపుల్. సాయిబాబా టెంపుల్‌కైతే శనివారమే కాకుండా గురువారం కూడా చాలామందయితే వస్తారు. అలానే ప్రసాదాలు కూడా తీసుకొస్తారనమాట చాలామందిక్కడ. ఈరోజైతే ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లా పెట్టారు. బ్యాంగిల్స్, నెక్లెస్ అవన్నీ ఉన్నాయి. టెంపుల్ ముందయితే వినాయకుడిది చిన్న గుడుంటుందిక్కడ. ఇక్కడ దర్శనం చేసి లోపలికెళ్ళాలి. ఈ టెంపుల్‌లో కూడా ఫోటోస్ అండ్ వీడియోస్ తీయడానికి లేదు. దర్శనం చేసుకొనైతే ప్రసాదం తీసుకొనొచ్చాం. ఎవ్రీ సాటర్‌డే అయితే ఖచ్చితంగా ప్రసాదం ఉంటుంది ఏదో ఒకటి. టెంపుల్ నుంచి వెళ్ళే దారిలోనే అయితే ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంది. ఎళ్ళేటప్పుడైతే కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొని వెళ్తాము. సో, ఈ వీక్‌కి సరిపోతుంది ఇంకా వెజిటబుల్స్ అన్నీ. గ్రోసరీస్ అవి ఆఫర్‌లో పెడతారు. దీపావళికి, రంజాన్‌కి ఇలాంటి టైంలో. నేనప్పుడే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. ఇంకా వెజిటబుల్స్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు అయిపోయినప్పుడు మాత్రమే తీసుకుంటాను మిగిలినవి. ఇక్కడ మనకి ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. వీక్‌లో 1 ఆర్ 2 డేస్ నాన్ వెజ్ అయితే ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే వెజ్ కదా! వాటికి సరిపడా అయితే తీసుకుంటాం ఇంకా ఈరోజు. ఈరోజు ఇంకా టెంపుల్‌కెళ్ళాం. అలానే నాగుల చవితి కదా! ఇంకా ఎక్కడికి బయట తినడానికైతే వెళ్ళట్లేదు. ఇక్కడ మునగాకు కనిపించింది. ప్రైస్ చూసా $8 ఉందనమాట. ఇండియన్ కరెన్సీలో రూ. 700 అది. ఏం తీసుకోను? తీసుకో. కట్ మ్యాంగోనా? హ్మ్. ఇది? మ్యాంగో ఓకే. 2 తీసుకున్నా? హ్మ్. ఇంకా ఈ వీక్ అయితే వెజిటబుల్ షాపింగ్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళిపోతున్నాము. ఇంకా బయటకెక్కడికి వెళ్ళట్లేదని చెప్పాను కదా! సో, రేపొద్దున్న ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందయితే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను నేను. ఇది సండే ఆఫ్టర్‌నూన్. ఫుడ్ అయితే డైరెక్ట్ ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాం. బయటికి వెళ్ళలేదు. ఏం ఆర్డర్ పెట్టుకున్నానో చూపిస్తాను రండి. ఆఫ్టర్‌నూన్ పెట్టుకుంటే ఏంటంటే ఆఫ్టర్‌నూన్ అలాగే ఈవినింగ్ కూడా ఇదే సరిపోతుంది. లంచ్ ఇంకా డిన్నర్ కింద. ఒకటి మటన్ తలపకట్టు బిర్యానీ, అలానే ఒకటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. స్టార్టర్ అయితే చికెన్ లాలీపాప్స్ పెట్టుకున్నాము. ఈ వీకెండ్ అయితే ఇలా అయిపోయింది. గ్రోసరీస్ తెచ్చుకోవడం, గుడికెళ్ళడం, ఫుడ్ తెచ్చుకోవడం, అలానే బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇవన్నీ సరిపోయినాయి. టీవీలో ఒక వెబ్ సీరీస్ దొరికింది. అది చూసుకుంటూ అయితే ఇంకా ఫుడ్ తిన్నాము. మా ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేసాం బాగా. అన్ని టేస్ట్ అయితే బావున్నాయి. ఈ వీకెండ్ అయితే ఇలా అయ్యింది. సో, మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.